అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఓం శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులు దర్శించబడను. మన గురువు గారి పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుష వశీకరణము స్పెషల్గా చేయబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి స్వభావం కలవారని చెప్పుకోవచ్చండి. విషయానికి వస్తే వీళ్ళు అలాగే మాకే కాకుండా ఈ చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్న వారికి అందరికి కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నము వీరు చేపట్టేందుకు ముందుంటారు. అంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా నాకంటే ముందు నా సమాజం బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి నమ్మకంతో ఉంటారండి. ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఏదైనా కనిపెట్టాలనేటువంటి ధ్యేయంతో ఉంటారనమాట. వీరు ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరండి, వంగరు కూడా. దేనికంటే వీరు చాలా తెలివైన వారండి. వీరి యొక్క తేజస్సు, వీరి యొక్క ఐడియాలు వేరు. ఎప్పుడు కూడా వీరు ఒకరి మీద ఆధారపడే తత్వం అస్సలు ఉండదు. ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఇది చేసాము, రేపటి రోజున వినూత్నంగా ఏమైనా చేయాలి, దేనికన్నా ప్రత్యేకంగా ఒక పని చేసామంటే ఆ పని ప్రత్యేకంగా ఉండాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఉంటారన్నమాట. ఈరోజు ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక రేపటి రోజున స్నేహితుల మధ్య అభిప్రాయం మీద ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. అలాగే మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటలు తేడాలు రావటము, మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటటువంటి సమయంలో కానీ ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి, మీ స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్త అయితే తీసుకోండి. దానివల్ల మీకు ఒక గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ మీద పడేటువంటి అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా మీరైతే తెలుసుకోండి. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్నైతే ఒక వ్యక్తి మీ మీద అయితే చాలా ఈర్ష్యాభావంతో ఉన్నారండి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క కన్ను పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారిలో ఆ కన్ను పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అధికారికంగా లేదా అధికార గురువుగా లేదా సామాజికమైన బలమైనటువంటి ఒక వ్యక్తి లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీపై పడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు గుర్తింపు అనేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి వలన. కాబట్టి మీరు చేసేటువంటి పనుల పట్ల శ్రమ అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి ప్రమోషన్ కానీ ప్రత్యేకమైన బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ, విద్యార్థులకైతే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం కావచ్చు. వ్యాపారులు అయితే పెద్ద క్లయింట్ల దగ్గర పెట్టుబడుల దగ్గర నుండి మంచి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా గొడవలు పడేటువంటి అవకాశాలు ఏంటంటే మీకు సోదరి కుటుంబాల మధ్య, మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై, గృహ వ్యవస్థలపై మీకున్నటువంటి చిన్న చిన్న వివాదాలు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో సహచరుల వలన మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు. అంటే మీ పనితీరుపై అనవసరమైన విమర్శలే వస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరైనటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జాగ్రత్తగా చేసుకొని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచండి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు. అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతకం పరంగా ఏంటంటే ఒక పెద్దవారి దృష్టి అనేది మీపై మంచిగా, అంటే ఒక మంచి సలహాదారులుగా మీకైతే ఇవ్వబోతున్నారండి. చాలా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది. అలాగే ఉన్నత స్థాయి నుండి మీకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయంగా, సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అన్నమాట. అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి. అలాగే మీరు దూరమైన బంధాలను
మరలా తిరిగి పొందుతారు. అలాగే కుటుంబాల మధ్య, కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు వ్యవహరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు. అంటే ప్రేమ సంబంధాల్లో అనుమానం కానీ, గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు, అలాగే నష్టాలు, సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధాన్ని దూరం చేసుకోకండి. ఒక వ్యక్తి కన్ను మీపై పడడం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పి ఆ వ్యక్తి ఏదో విధంగా మీకు మంచి సలహాదారుడుగా కావచ్చు, మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడు. అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడండి. మిమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో తీసుకురానటువంటి ఒక మంచి ఆలోచనలతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది. ఆ వ్యక్తి వలన, ఆ యొక్క వ్యక్తి ప్రభావ శైలి వలన మీకు సామాజికంగా మీరు నిలదొక్కునే అవకాశం ఉంది. ఒక వ్యాపారం కావచ్చు, రాజకీయ నాయకులుగా కావచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి యొక్క నిష్ఠ, ఓర్పు, అలాగే మీలో ఉన్నటువంటి మీరు పనిచేసేటువంటి ధోరణి, ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఉంటాయన్నమాట. అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా, సహనంగా ఉన్నారా లేదా, ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చేయగలరా లేదా, మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అన్న ఆలోచనలతో అతనికి మీపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంది. అలాగే మీ సహనము, అలాగే మీ కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైన రియాక్షన్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. మీ నైపుణ్యము ఒక చిన్న పని అయినా కానివ్వండి, మీరు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను మీ మీద పడుతుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని పైకి తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ మాటలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, అలాగే నిజాయితీ మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారంగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు పైకి రావాలంటే అతను చేసినటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఒక బాధ్యత కావచ్చు, లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోవడం అంటూ మీరు రక్షణగా విధంగా ఉంటారా అని చెప్పి మీకు రక్షణ కవచంగా ఉంటాడనమాట. సమస్యల్లో పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పేరు బలంగా ముందే ఉంటే, మీ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు. అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు. మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే, నమ్మకం కోల్పోకుండా మీ పనిని మీరు చేయాలి. అలాగే అతని సహాయాన్ని స్వీకరించినప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి. ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి. అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు దయాహృదయులుగా ఉండండి. అలాగే మంచి జాలి చూపడం, అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండటము, ఇటువంటివి కూడా మరింత గౌరవాన్ని అతనికి మీ మీద తెచ్చిపెట్టేలా ఉంటుంది. కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా ఒక సహాయం చేయడము, మీకు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురిచేసే విధంగా పెడుతూ ఉంటాడు. అలాగే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే విజయాన్ని తీసుకురాలని చెప్పి నిరాశగా ఉండటం కానీ చేయకండి. మీ అభివృద్ధికి మంచి సమయం, జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సిద్ధంగా అన్నిటికి కూడా ఉండండి. మీకు మరింతగా ఎక్కువ మంచి నిలబడుతుంది అనేటువంటి ధైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు కానీ, మీ పనుల్లో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అతను మిమ్మల్ని కంపల్సరీగా గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని చెప్పి తెలుసుకోండి. కొంతమంది స్పందించినా మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి. నిజాయితీగా, వినయంతో ముందుకు పోతే ఎదుగుదల అనేది మీకు సొంతమవుతుందండి. అయితే ఒక మంత్రం అనేది తప్పకుండా పాటిస్తూ ఉండండి. అది నేను సిద్ధంగా ఉన్నాను, నా శ్రమకు, నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుంది అనేటువంటి మాటను మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోండి. మీ ప్రయాణం ఇక్కడ నుండి మంచిగా మొదలవుతుంది. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా మీరు అందరి వల్ల మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక పనిలో అయితే విజయం సాధించడము చెప్పి అనుకుంటారు. ఆ పనిలో విజయం అయితే సాధిస్తారు. అయితే రేపటి రోజున మీకు మంచి సమయం అనేది మొదలైందని అనుకోండి. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన పనులు ఏంటంటే, ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకువతోటి ఉండాలి. చాలా ధైర్యంగా, నిశ్శబ్దంగా పనులు అనేవి ముందుకు సాగుకుంటూ తీసుకుని వెళ్ళండి. తొందరపడి మీరు ముందుకు ఒక అడుగు కనుక వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురు తెచ్చుకునే వారు అవుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్న అత్తమామల పరంగా కొద్ది ఆర్థిక సహాయం కోసం కూడా మీరు వేచి చూస్తూ ఉన్నా కూడా మీకు ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి. అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా మీరు కొంచెం మీకు ఒత్తిడిగా ఉండవచ్చు. అయినా కూడా భయపడిన అవసరం అయితే లేదండి. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. విదేశాల నుంచి వచ్చేవారు కానీ, విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా, మంచి స్థితిగతి అనేది కూడా మీకు మారబోతుంది. అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించిన విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలిగించబోతున్నారని చెప్పుకోవచ్చు. భగవంతుడు ఒక స్థితి, ఒక లయ ఎవరు అనుకున్నా కూడా అండి, ఈ రాశి వారు ఏంటంటే తప్పకుండా రేపటి రోజున ధనప్రాప్తిని కూడా కలిగించుకునేటువంటి యోగం, మంచి విజయము, మీకు అఖండమైనటువంటి
మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారం అందివ్వబోతున్నాడు. మరి ఈ విధంగా అయితే మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల, మీరు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల మరింత విజయంగా మీకు భగవంతుడు అనుగ్రహించినటువంటి వర్షంలో కురిపిస్తాడనమాట. కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో మరిన్ని రోజులు మీరు జీవించగలరు. ఆ జీవనం పట్ల మీకు ఒక మంచి శైలి, ఆత్మవిశ్వాసం కూడా మరింతగా రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే ధైర్యం కోసము హనుమాన్ చాలీస పఠించండి. దగ్గరలో ఏమైనా మహావిష్ణు ఆలయం సందర్శించండి. శివానుగ్రహం కోసము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. తద్వారా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మరి తెలుసాగా అండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.